గులాబీ బాస్ ఆ 4 స్థానాలను ఎందుకు సస్పెన్స్ లో పెట్టారు? ఈ 4 స్తంభాలాటకు కేసీఆర్ ఈ నెలలోనే ఫుల్ స్టాప్ పెడతారా? జనగామలో నేతల కుస్తీకి స్వస్తి పలుకుతారా? మజ్లీస్ కోసమే నాంపల్లిని సైడుకు పెట్టారా? గోషామహల్ పోటీలో ఉండేదెవరు? నర్సాపూర్ పై క్లారిటీ వచ్చేదెప్పుడు? అసలు ఈ 4 స్థానాలను కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ అసంతృప్తి తగ్గాక జనగామపై ప్రకటన. నర్సాపూర్ నుంచి సునీత ఖాయం. మజ్లిస్తో స్నేహపూర్వక పోటీ కోసమే నాంపల్లిపై ఆలస్యం. ఈ నెలలోనే పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. గోషామల్లో బీజేపీ నుంచి తానేనని రాధా సింగ్ ధీమా. జనగామ టికెట్ తనదే అంటున్న ముత్తిరెడ్డి. ఈ నెలలోనే 4 సీట్లపై క్లారిటీ. ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమర శంఖారావం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులు ప్రకటించారు. 119 స్థానాలకు గాను 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించారు. 2 స్థానాల్లో కేసీఆర్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా 4 స్థానాల్లో మాత్రమే పెండింగ్లో ఉంచారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామల స్థానంలో అభ్యర్థుల ఎంపికపై ఇంకా చర్చ కొనసాగుతున్నట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు. నర్సాపూర్లో ప్రస్తుతం ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉన్నారు. అక్కడి నుంచి మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న సునీత లక్ష్మారెడ్డి టికెట్ను ఆశిస్తున్నారు. వాళ్ళిద్దరూ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపాలన్న దానిపై చర్చలు ఇప్పుడు నడుస్తున్నాయి. సీఎం కేసీఆర్ మెదక్ పర్యటనతో ఈ సీటుపై క్లారిటీ వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జనగామ సీటు విషయంలో కూడా తీవ్రమైన పోటీ ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి పోటీ పడుతున్నారు. వీళ్లతో పాటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టికెట్ కోసం 3 నేతలు ఎవరి ప్రయత్నాల వాళ్ళు ముమ్మరంగా చేస్తున్నారు. అనుచరులతో రహస్య మంత్రాలు చేస్తూనే అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ట్రై చేస్తున్నారు. కేటీఆర్ విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈ సీటుపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించని మరో నియోజకవర్గం నాంపల్లి సెగ్మెంట్. ఇక్కడ ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఎంఐఎం అకౌంట్లో ఉంది. ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తామన్న బీఆర్ఎస్ ఈ సీటులో మాత్రం ప్రత్యర్థుల అభ్యర్థులు బట్టి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో చాలా మందికి సుపరిచితమైన నియోజకవర్గం గోషామల్. ఈ నియోజకవర్గంలో ఆ స్థానంలో విజయం సాధించిన బీజేపీ లీడర్ రాజాసింగ్ వివాదాస్పద కామెంట్స్ కారణంగా ఇది చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ సీటు కోసం కూడా చాలామంది పోటీలో ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అక్కడ సీటు కోసం గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఆశీష్ కుమార్ యాదవ్, నందకిషోర్ వ్యాస్, రాజశేఖర్, మమతా సంతోష్ గుప్తా పోటీ పడుతున్నారు. ఏది ఏమైనా ఆ నలుగురు అభ్యర్థులు ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.